ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొంతమందికి పీసీఓఎస్ ఇష్యూస్ ఉంటాయి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూతో ఇన్ఫర్టిలిటీ అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో. ఇది వరకటితో కంపేర్ చేసుకుంటే మనకి వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా కనిపిస్తోంది మ్యామ్. సో అసలు ఇన్ఫర్టిలిటీ ఎందుకు స్టార్ట్ అవుతుంది, అమ్మ ఎందుకు అవ్వలేకపోతున్నారు? ఎంతో మంది మహిళల్లో ఆ బాధ ఉంటుంది. ఆ ఏజ్లో ఎప్పుడు పెళ్ళి అయ్యేది? 18 నుంచి 25 లోపల పెళ్ళి అయిపోయేది. తర్వాత కొంచెం పెళ్ళేజ్ లేట్ అయ్యింది, 21 నుంచి 26, 27, ఇంకా 30s. ఇప్పుడు అసలు 30-35 వరకు కూడా పెళ్లి చేసుకొని వాళ్ళు ఉన్నారు. అప్పట్లో ఫస్ట్ పెళ్ళి అయింది అంటే లైఫ్ సెటిల్ అయిపోయింది అమ్మాయిది అన్నట్టు ఉండేది. ఇప్పుడు నేను సెటిల్ అయ్యాకే ఆ తర్వాత అట్లీస్ట్ జాబ్ వచ్చాక చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక, నేను ఒక ఇల్లు కొనుక్కున్నాక, లేదా నాకు కొన్ని అసెట్స్ వచ్చాక చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మైండ్ సెట్ మారిన కొద్దీ ఏమవుతుంది, ఇండిపెండెన్స్ కావాలి అనుకున్న విమెన్ అందరూ కూడా వాళ్ళ కెరియర్ని డెఫినెట్లీ వాళ్ళ రిప్రొడక్టివ్ గోల్స్ కన్నా ముందు, అంటే వాళ్ళ పిల్లలు కావాలనుకున్న దానికన్నా మ్యారేజ్ కన్నా ముందు వాళ్ళ కెరియర్ని ఫస్ట్ పెడుతున్నారు. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఏజ్ తోటి ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ రెండూ తగ్గిపోతాయి. ఎగ్స్ అనేవి మనకి అండాశయాల్లో ఉండే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ నెంబరు మన మదర్ ఊంబ్లో ఉన్నప్పుడే, అంటే గర్భసంచిలో ఉన్నప్పుడే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి ఓవరీలో అని డిసైడ్ అయిపోతుంది. సో అది మనం పుట్టినప్పటికే అవి కొన్ని థౌజండ్స్కి వచ్చేసి ఉంటాయి ఎగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ బర్త్. ఆ ఎగ్స్లో ఏమవుతుందంటే మెచ్యూర్ అయ్యే టైం నుంచి మెనోపాజ్ వచ్చే వరకు, అంటే ముట్లు ఆగిపోయే వరకు ప్రతి నెల ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ప్రతి నెల ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుందని మనకు తెలుసు, కానీ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే రేస్లో చాలా ఎగ్స్ ఉంటాయి. సో ప్రతి నెల ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ రేస్ స్టార్ట్ చేస్తే ఒక ఎగ్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుంది, మిగిలినవన్నీ ఎట్రిటిక్ అయి చనిపోతాయి. సో మనకి ఆ ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టైంలో బోల్డ్ ఎగ్స్ సైమల్టేనియస్లీ సేమ్ టైంలో చనిపోతున్నాయి. సో 20sలో ఉన్న వాళ్ళకి ఆ ఎగ్ రిజర్వ్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి, గర్భసంచి లైనింగ్ బాగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా బేబీ ఫామ్ అయిన బేబీ కూర్చోవడం కూడా మంచిగా కూర్చుంటుంది. లేట్ 20sలో కూడా, ఎర్లీ 21 to 30 ఈజ్ యాక్చువల్లీ ద బెస్ట్ ఏజ్ అండి. ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతకన్నా అద్భుతంగా ఇంకేం ఉండదు, అది బెస్ట్ ఏజ్. 30 ఈజ్ ఫస్ట్ మార్క్, అంటే 30 దగ్గర నుంచి ఎగ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. ఎగ్స్ క్వాంటిటీ క్వాలిటీ రెండు, అంటే మంచి గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఉండవు, కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉన్న ఎగ్స్ కూడా ఉంటాయి 30 దాటాక. అది క్వాలిటీ, అంటే బ్యాడ్ క్వాలిటీ ఎగ్స్, అంటే ఎంబ్రియోస్ బేబీ ఫామ్ అయ్యాక ఐవీఎఫ్లో చూసినప్పుడు ఈ బేబీ బాగాలేదు, ఎంబ్రియో బాగాలేదని చూసి సెలెక్ట్ చేసేస్తారు. అలా బాగాలేదని ఎంబ్రియో ఎందుకు వస్తుంది? ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేదు కాబట్టి. సో 30 తర్వాత ఎగ్ క్వాలిటీ సరిగా ఉండదు, 35 తర్వాత క్వాలిటీ ఇంకా తగ్గుతుంది, 40 తర్వాత ఎవ్రీ 2-3 ప్రెగ్నెన్సీస్లో ఒక ప్రెగ్నెన్సీలో బేబీ అనామలీస్ ఉంటాయి, లోపాలు ఉంటాయి. అంటే ఏజింగ్ అనేది విమెన్ ఎగ్స్లో తొందరగా ర్యాపిడ్గా అవుతుంది. అదే మీరు మెన్లో చూడండి, 55 వరకు కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది క్వాంటిటీ అనేది తగ్గదు. సో అందుకనే ఇన్ఫర్టిలిటీలో విమెన్ అనే వాళ్ళు ఫస్ట్ హిట్ అవుతారు. ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్లే పిల్లలు పుట్టకపోవడానికి, కానీ విమెన్కి ఎక్కువ మేజర్ ప్రాబ్లం ఉంటుంది అండ్ విమెన్కి ఎక్కువ తొందరగా ఎగ్స్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో ఎవరైతే ఫస్ట్ రీజన్ ఇదండి, కెరియర్ కోసం మనం యాక్చువల్లీ ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యారేజ్ అనేది డిలే చేస్తున్నాం. మ్యారేజ్ అయ్యాక ఇదివరకు పెళ్ళైన 3 నెలలకే కన్సీవ్ అయిపోయేవారు, ఇప్పుడు పెళ్ళై 3 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కన్సీవ్ కావట్లేదు. సో ఇవన్నీ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఎగ్స్ అనేవి ఆగవు, ఏజ్ అనేది ఆగదు, సో అవి తగ్గిపోతాయి. సో ఎవరైతే కెరియర్ కావాలనుకుంటున్నారో నిజంగా ఒకవేళ వాళ్ళు మేము 35 వరకు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళకి అది ప్రయారిటీ ఉన్నప్పుడు వాళ్ళు లేట్ 20sలోనో తప్పితే ఎర్లీ 30sలోనో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని చూసి వాళ్ళ ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేయించేసుకోవచ్చు. 1 month లేదా 2 months పడుతుంది ఆ స్టిమ్యులేషన్కి. అంతే ఎగ్స్ ఒక్కసారి ఫ్రీజ్ అయిపోతే వాళ్ళు 38, 39, 40లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా కూడా మీ ఎగ్స్ అన్నవి 28, 29లోనే ఉండిపోతాయి ఫ్రీజ్ అయ్యి. ఎగ్ ఏజ్ ఫ్రీజ్ అయిపోయిందంటే లేటర్ ఆన్ మీరు ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నా లేదంటే అప్పుడు పార్ట్నర్తో మాట్లాడుకున్నాక ఆ స్పర్మ్స్ అనేది రిట్రీవ్ చేసుకుని ఎంబ్రియోస్ ఫామ్ చేసినప్పుడు 28 years బేబీ ఎంబ్రియోసే ఉంటాయి. సో ఆ బేబీస్ ఇంప్లాంట్ చేసినప్పుడు కూడా ఎంబ్రియో సక్సెస్ఫుల్గా ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది. 40 years లేడీ ఎగ్తో పోలిస్తే 28 years లేడీ ఎగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ ఎగ్ అనమాట. సో దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సో కెరియర్ ఓరియంటేషనే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైటరీ ఫ్యాక్టర్స్ అండి. అగైన్
డెఫినెట్గా మనం తినే డైట్ బాగోట్లేదు, ఎన్విరాన్మెంట్ బాగోట్లేదు, అన్ని కెమికల్స్, ఎన్ని 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 సన్ స్క్రీన్స్ రాసుకుంటున్నాము, ఎన్ని మాయిశ్చరైజర్స్ రాసుకుంటున్నాము, ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క క్రీమ్ రాసుకుంటున్నాము, ఎన్ని రకాల ఫుడ్స్ తింటున్నాము, అన్నిట్లోనూ చాలా చాలా అడల్ట్రేషన్ ఉంది. సో డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ కూడా ఉంది. ఓకే. థర్డ్ ఈజ్ ఒబెసిటీ. మళ్ళీ లావుగా ఉన్న వాళ్ళల్లో ఎప్పుడు కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. స్ట్రెస్ ఉంటే ఎంబ్రియో ప్రాపర్గా ఇంప్లాంట్ అవ్వదు. స్ట్రెస్ ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మనకి కొంతమంది పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే 2-3 నెలల తర్వాత నార్మల్గా 30th డే వచ్చేస్తుంది వాళ్ళకి పీరియడ్. కానీ ఈ మంత్ నేను మా ఆయన కలిసి ఉన్నాం, ఈ మంత్ నాకు ప్రెగ్నెన్సీ రావాలని కంగారులో ఉండి వాళ్ళకి పీరియడ్ ఆ కంగారు వల్లనే 1 వీక్ లేట్ అయిపోద్ది. ఆ 1 వీక్లో వాళ్ళు 10 ప్రెగ్నెన్సీ కిట్లు చేసుకుంటారు రోజు, కానీ రాదు. సో అంటే మనకి జస్ట్ ఒక 1 మంత్ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారంటే ఆ స్ట్రెస్కి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే పీరియడ్ కూడా లేట్ అయిపోతుంది. అంటే స్ట్రెస్కి ఎంత ఇంపాక్ట్ ఉందో అర్థం చేసుకోండి. అలాగే ఫస్ట్ 1 ఇయర్ క్యాషువల్గా వాళ్ళు ఏమి ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని తరచుగా కలిసి కాండమ్స్ అవి వాడుతున్న వాళ్ళు ఫెయిల్ అయి ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుందని స్ట్రెస్ లేదు, వాళ్ళు ధైర్యంగా కలుస్తున్నారు కాండమ్స్ ఉన్నాయి కదా అని, వాళ్ళు హ్యాపీగా కన్సీవ్ అవుతున్నారు. కలవాలి రావాలి అనుకుంటూ డే 10 నుంచి డే 18 పెట్టుకుంటారు. ఆ టైంలో ఇద్దరు ఆఫీస్ నుంచి అదే టైంలో కలవాలనుకుంటారు, అదే టైంలో ప్లాన్ చేసుకుంటారు. అది అవుతుంది అవ్వదు, అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో, ఆ స్ట్రెస్లో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రాదు. సో స్ట్రెస్ చాలా పెద్ద ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఫ్యాక్టర్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి స్ట్రెస్సే. అందుకనే ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరైతే క్లినిక్స్కి వస్తున్నారో అందరికీ వెయిట్ లాస్ యోగా చెప్తాం. ఓకే. సో ఇవే మెయిన్ రీజన్స్ అండి. ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డిసీజ్, అన్నిటికన్నా బిగ్గెస్ట్ డిసీజ్. ఎందుకంటే భూమి మీద అమ్మాయిగా పుట్టిన వాళ్ళలో 80 to 90% మెంబర్స్ అందరూ అమ్మలు అవ్వాలనుకునే వాళ్ళు, ఎవరో ఎక్కడో 5% మెంబర్స్ బై చాయిస్ వద్దనుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ 90% మెంబర్స్ అవ్వాలనుకునే వాళ్ళే. సో ఇప్పుడు పాపులేషన్లో విమెన్ ఎక్కువ కూడా ఉన్నారు. సో డెఫినెట్లీ విమెన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియన్ కల్చర్లో ఇంకా విమెన్నే బ్లేమ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ రాలేదంటే అమ్మాయిదే తప్పు అంటారు. సో డెఫినెట్లీ ఫర్టిలిటీ సెంటర్స్ డిమాండ్ పెరిగింది అంటే మనకి ఇదే రీజన్.